వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. దాదాపు 1.5-2 days స్పెండ్ చేసి మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను. మార్నింగ్ 6:30కి మంచి రీచ్ వచ్చింది. బట్ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ వీడియోకి. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే ఆ వీడియో చూడండి. 2 కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్, కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఆ వీడియోకి మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి. చాలా మందికి రీచ్ అవ్వాలి, చాలా ఎఫర్ట్స్ పెట్టాను ఆ వీడియోలో. హైప్ చేసిన వాళ్ళు ఉంటే థ్యాంక్ యూ సో మచ్, చెయ్యని వాళ్ళు కొంచెం ఆ వీడియోని హైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో FAQ ఎపిసోడ్ 5 ఎవరెవరైతే #AskTarun అని క్వశ్చన్స్ చేశారో వాటన్నిటికి ఆన్సర్ చూద్దాం. ఈ ఎపిసోడ్ లో కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వచ్చాయి. అరౌండ్ ఒక 20 క్వశ్చన్స్ నేను పిక్ చేయడం జరిగింది, అన్నింటికి ఆన్సర్ ఇస్తా. బట్ థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ క్వశ్చన్స్ షూట్ చేస్తున్నందుకు. ఎవరిదైనా క్వశ్చన్ నేను పిక్ చేయకపోతే రియలీ సారీ. నెక్స్ట్ టైం ఇంకొకసారి కమెంట్ చేయండి. అది ఒకవేళ టాప్ లో ఉన్న అండ్ క్వశ్చన్ ఇంపార్టెంట్ అనుకున్నా ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో పిక్ చేసి డెఫినెట్ గా ఆన్సర్ చేస్తాను. లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. ప్రణీత్ శ్రీను అడుగుతున్నారు మొదటి ప్రశ్న. OnePlus 13R ప్రైస్ ఎంత డ్రాప్ అవుతుంది అని అడుగుతున్నారు. ప్రైస్ ఇప్పుడు ఆల్రెడీ మీ అందరికి తెలిసిపోయి ఉంది. 35,999 అంటే 36,000 రూపాయలకి అమెజాన్ లో అవైలబుల్ ఉంది. కార్డ్ ఆఫర్స్ అన్ని ఇంక్లూడ్ చేసుకోగా. కానీ పర్చేస్ చేయొచ్చా అని చెప్పంటే ఎవరెవరైతే కెమెరాస్ కి మెయిన్ ప్రయారిటీ ఇద్దాం అనుకుంటారో OnePlus 13R మిమ్మల్ని కెమెరా విషయంలో అంత లెవెల్లో అంటే 36,000 రూపాయలు పెడుతున్న రేంజ్ లో మిమ్మల్ని సాటిస్ఫై చేయదు. 12/256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. ఆల్రౌండర్ ఫోన్ అయితే 13R కాదు, దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్ దాసు అడుగుతున్నారు. అన్న బెస్ట్ కెమెరా అండ్ బెస్ట్ డిస్ప్లే, బెస్ట్ డ్యూరబిలిటీ విత్ IP రేటింగ్స్, సఫిషియెంట్ బ్యాటరీ అండ్ ప్రాసెసర్ డజంట్ మ్యాటర్, టెల్ మీ బెస్ట్ మొబైల్ విత్ ఎనీ బ్రాండ్. మీరు ప్రాసెసర్ డజంట్ మ్యాటర్ అని చెప్పి అంటున్నారు కాబట్టి నేను ఇక్కడ Moto 860 Pro సజెస్ట్ చేస్తున్నా. Moto 860 Pro సార్ట్ ఆఫ్ ఆల్రౌండర్ ఫోన్ 25,000 రూపాయలకి వస్తుంది. 25K లో ఖచ్చితంగా చాలా మంచి ఫోన్ అవుతుంది. మీకు ఒకవేళ బడ్జెట్ ఎక్స్టెండ్ చేసుకుంటాను అనుకుంటే మీరు Reno 14 కూడా పిక్ చేసుకోవచ్చు. Reno 14 కూడా అక్కడ మంచి సార్ట్ ఆఫ్ ఫోనే. అరౌండ్ మీకు 33-35,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది Reno 14. మీరు చెప్పిన దాని ప్రకారం డ్యూరబిలిటీ, IP రేటింగ్, సఫిషియెంట్ బ్యాటరీ అండ్ బెస్ట్ కెమెరా 860 Pro అండ్ Reno 14. నెక్స్ట్ క్వశ్చన్ TG కిషోర్ అడుగుతున్నారు. బ్రో ఇప్పుడు నేను గూగుల్ ఫోటోస్ లో 2 TB ప్లాన్ బై చేసా. 1 year కి అయిపోయాక బ్యాకప్ అయిన ఫోటోస్ ఉంటాయా పోతాయా? ఐ మీన్ స్టోరేజ్. ప్లీజ్ రిప్లై బ్రో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నాకు ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే మనం స్టోరేజ్ పర్చేస్ చేసి ఫోటోస్ అన్ని బ్యాకప్ చేసుకున్నాం. అరౌండ్ ఒక 1 TB వచ్చింది అనుకోండి. మంత్లీ ప్లాన్ కి డబ్బులు కడుతూ ఉండాలి కదా. ఒకవేళ డబ్బులు కట్టకపోతే ఫోటోస్ లోకి మనకి యాక్సెస్ అవ్వదు. అక్కడ ఫోటోస్ అన్ని డిలీట్ అయిపోతాయా అని అడుగుతున్నారు. యాజ్ పర్ మై నాలెడ్జ్ అయితే మీ సబ్స్క్రిప్షన్ రెన్యూవల్ అవ్వట్లేదు అని చెప్పి మీకు నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు పే చేసుకుంటే వెంటనే యాక్సెస్ ఉండిద్ది. ఒకవేళ కావాలని మీరు పే చేయట్లేదు అనుకోండి, 2 years వరకు మీకు ఫోటోస్ డ్యామేజ్ అవ్వకుండా అంటే డిలీట్ అవ్వకుండా ఉంటూనే ఉంటాయి. బట్ 2 years తర్వాత మీరు ఇంకా రెన్యూవల్ చేసుకోవట్లేదు అనుకుంటే అప్పుడు గూగుల్ నిజంగానే డిలీట్ చేసేస్తుంది. మీన్ వైల్ మీరు వెళ్ళి ఫోటోస్ డౌన్లోడ్ చేసుకుందాం అనుకున్నా లేదా ఫోటోస్ ఇంకెక్క దగ్గర రిస్టోర్ ఆర్ బ్యాకప్ చేసుకుందాం అనుకున్నా యాక్సెస్ ఉండదు మీరు డబ్బులు కట్టేంత వరకు. మీకు ఒకవేళ రెన్యూవల్ చేసుకునే ప్లాన్ లేదు అనుకుంటే వెంటనే ఇనిషియల్ గా 1 month కి మీరు డబ్బులు కట్టుకొని ఫోటోస్ అన్ని డౌన్లోడ్ చేసి వేరే దగ్గర బ్యాకప్ పెట్టుకోండి. 2 years తర్వాత మాత్రం ఫోటోస్ ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు యానిమీ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. సోదరా Type-C ఇయర్ఫోన్స్ వాడటం వల్ల ఛార్జింగ్ ఏమైనా ఇబ్బంది ఉంటుందా? Type-C ఇయర్ఫోన్స్ వాడడం వల్ల ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా ఛార్జింగ్ ఎక్కువ డ్రాప్ అవడం అసలు జరగదు. ఇన్ఫాక్ట్ మీరు ఇంకా స్పీకర్స్ నుంచి అంటే ఇయర్ ఫోన్స్ కాకుండా స్పీకర్స్ నుంచే మీరు ఫుల్ వాల్యూమ్ లో ఆడియోని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అనుకోండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే డ్రాప్ అయ్యే ఛార్జింగ్ కంటే స్పీకర్స్ వాడుకుంటున్నప్పుడు డ్రైన్ అయ్యే బ్యాటరీనే ఎక్కువ ఉంటుంది. ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి, బ్యాటరీ డ్రాప్ అనేది ఎక్కువ జరగదు. నెక్స్ట్ క్వశ్చన్ CH నాగిరెడ్డి అడుగుతున్నారు. బెస్ట్ ల్యాప్టాప్ ఫర్ ఎడిటింగ్ అండర్ 40K అండ్ ఆల్ రౌండర్ ల్యాప్టాప్ అండర్ 40K. మీరు అడుగుతున్న 2 40,000 లో రావు బ్రో. అంటే ఎడిటింగ్ ల్యాప్టాప్ 40,000 లో రాదు. రెండోది ఆల్ రౌండర్ ల్యాప్టాప్ 40,000 లో అసలుకే రాదు. బెస్ట్ ల్యాప్టాప్ ఏంటి 40,000 లో అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్. ఆ లింక్ క్లిక్ చేసి మీరు కావాల్సింటే ఒకసారి చెక్ చేసుకోండి, పర్చేజ్ చేసుకోవచ్చు. బట్ 40,000 లో బెస్ట్ ఏంటో నేను లింక్ పెడతానే తప్ప మీరు అన్నట్టు ఎడిటింగ్ చేసుకోవడానికి ఆల్ రౌండర్ ల్యాప్టాప్ 40,000 అయితే దొరకదు. మినిమం మీరు 70-80,000 రూపాయలు ఖచ్చితంగా పెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్ రమేష్ అడుగుతున్నారు. అన్న నాకు యూట్యూబ్ కోసం ఒక మంచి వైర్లెస్ మైక్ సజెస్ట్ చేయండి. మిడిల్ క్లాస్ బడ్జెట్ లో చెప్పండి. నా మొబైల్ Oppo Reno 10 Pro. ఈ మొబైల్ యూట్యూబ్ ఛానల్ కి వర్క్ అవుతుందా ఫర్ కామెడీ కాంటెంట్ ఛానల్? వైర్లెస్ మైక్ అయితే నేను యూస్ చేసేది DJI Mic 2. మీరు ఇప్పుడు ఆడియో వింటుంది కూడా ఇదే. 35,000 రూపాయలు దీని బడ్జెట్. బట్ మీరు మిడిల్ క్లాస్ బడ్జెట్ అంటున్నారు కాబట్టి ప్రాబబ్లీ ఒక 5,000 to 10,000 కూడా ఎక్కువ అనుకోండి. ఒకవేళ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటే హోలీ ల్యాండ్ అని చెప్పిన ఒక బ్రాండ్ నుంచి మైక్స్ వస్తాయి, వైర్లెస్ మైక్స్. అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అరౌండ్ 5 to 10 మధ్యలో వస్తాయి. అండర్ 5,000 మీరు చూసినట్లయితే డిజిటెక్ బ్రాండ్ నుంచి పర్చేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మీరు యూస్ చేసే Reno 10 Pro అయితే కామెడీ కాంటెంట్ అంటే పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ ని చూపించే అవకాశం ఏం లేదు. నార్మల్ గా రికార్డ్ చేయడమే కాబట్టి Reno 10 Pro తో మీరు హ్యాండిల్ చేయొచ్చు. లేదా అప్గ్రేడ్ అవుతానుకుంటే మీ బడ్జెట్ మెన్షన్ చేయండి, నేను ఇంకొక మొబైల్ సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ 618 అడుగుతున్నారు. బ్రో మీరు ప్రెసెంట్ వీడియో రికార్డ్ చేస్తున్నది మొబైల్ తో అయితే ఏ మొబైల్, లేదా కెమెరాతో రికార్డ్ చేస్తుంటే ఏ కెమెరా చెప్పండి. నేను మొబైల్ తో అసలు వీడియోస్ రికార్డ్ చేయండి బ్రో, కెమెరాతోనే రికార్డ్ చేస్తా. కెమెరా Sony Alpha 6400. లెన్స్ వచ్చేసి అగైన్ సోనీ నుంచే 50mm లెన్స్ యూస్ చేస్తాను. అపర్చర్ f1.4 లెన్స్. ఇవి బోకే లెన్స్ అంటే ఫిక్స్డ్ లెన్స్ అంటారు, జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాంటివి ఏమో. ప్రైమ్ లెన్స్ యూస్ చేస్తాను. కొత్తగా కాంటెంట్ చూసే వాళ్ళకి మాత్రం నాకు చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ కి కొత్తగా వచ్చి కంటెంట్ వర్త్ ఉందని మీరు ఫీల్ అయితే మాత్రం ఛానల్ కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ అవ్వండి. ఆనెస్ట్ అండ్ జెన్యూన్ కాంటెంట్ మీ ముందుకు రెట్టింపు ఉత్సాహంతో తీసుకొస్తూనే ఉంటా. అండ్ కొత్తగా ఇంకొక విషయం తెలిసింది నాకు, హైప్ పాయింట్స్. ఇక్కడ నుంచి ప్రతి వీడియోకి అడుగుతూ ఉంటాను, కొంచెం హైప్ పాయింట్స్ ఇచ్చి వీడియోస్ ని హైప్ చేస్తానండి, కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాయిరామ్ అడుగుతున్నారు, #ఆస్క్ తరుణ్ గారు శుభోదయం, నేను సీనియర్ సిటిజన్, మీ యూట్యూబ్ వీడియోలను శ్రద్ధగా చూస్తాను, ఇన్ఫర్మేటివ్ గా ఉంటాయి, ధన్యవాదాలు. దయచేసి 25 నుంచి 30,000 రూపాయల లోపల డిస్ప్లే సన్లైట్ లో కూడా బాగుండాలి. నేను రోజంతా యూట్యూబ్ మూవీస్ సిరీస్ చూస్తాను, ఏఐతో ఇమేజ్ వీడియోస్ చేయాలని చాలా ఇష్టం, గేమ్స్ మాత్రం ఆడను. కైండ్లీ సజెస్ట్ మొబైల్ విత్ గుడ్ సన్లైట్ డిస్ప్లే, ఫుల్ బ్యాటరీ, ఏఐ ఫీచర్డ్, కైండ్లీ పిక్ మీ యాస్ స్పెషల్ కేస్ అవైటింగ్ రిప్లై. ఇంత పెద్ద కమెంట్ అక్కర్లేదు, నాకు అర్థమైంది. బట్ మీరు అంటున్నట్టు 25 to 30K లో అక్కడ నేను ఒకటే ఫోన్ సజెస్ట్ చేస్తాను. సీనియర్ సిటిజన్ అంటున్నారు కాబట్టి OnePlus Nord 5. మీరు సీనియర్ సిటిజన్ అంటున్నారు, డిస్ప్లే బాగుండాలి అంటున్నారు, బ్యాటరీ ఎక్కువ రావాలి అని చెప్పని అర్థమవుతుంది. అలానే బిల్డ్ క్వాలిటీ, ఫుల్ డే బ్యాటరీ రావడం, ఏఐ ఫీచర్స్, ఇవన్నింటిని ఆలోచిస్తే మాత్రం ఫస్ట్ పొజిషన్ లో OnePlus Nord 5 మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ సాత్విక్ అడుగుతున్నారు, హాయ్ బ్రో, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మై బడ్జెట్ ఈస్ అరౌండ్ 22,000. కెన్ ఐ బై iQOO Neo 10R 8GB 256GB వేరియంట్? డైలీ పర్పస్ కోసం, నేను గేమర్ కాదు. యాక్చువల్లీ iQOO Neo 10R పిక్ చేసుకునేదే గేమింగ్ కోసం, బట్ మీరు గేమర్ కాదు అంటున్నారు. బట్ 22,000 లో 8GB 256GB వేరియంట్ వస్తే మీరు iQOO Neo 10R పిక్ చేసుకోవచ్చు. మంచి డివైస్. ఆ ప్రైస్ లో 8256 వస్తే ఖచ్చితంగా తీసుకోండి, చాలా మంచి డివైస్. 8S Gen 3 ప్రాసెసర్, 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, ఈవెన్ RAM and ROM కాన్ఫిగరేషన్స్ కూడా బాగుంటాయి. LPDDR5X and UFS 4.1 అన్ని రకాల మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ప్రణయ్ అడుగుతున్నారు, బ్రో అండ్ 40 రూపీస్ సూపర్ చాట్ చేశారు, థ్యాంక్ యూ బ్రో. బెస్ట్ మొబైల్ ఫర్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ అండర్ 30,000. ఐఎమ్ సారీ టు సే, 30,000 లో మీకు యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ చేసేంత మంచి డివైస్ అయితే ఈ సెగ్మెంట్ లో అసలు లేదు. రెండోది వీడియో ఎడిటింగ్ పర్పస్ కూడా మీరు అడుగుతున్నారు. వీడియో ఎడిటింగ్ పరంగా అయితే నేను సజెస్ట్ చేయగలను, iQOO Neo 10 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. అక్కడ మీకు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు ఎడిటింగ్ పరంగా. ఈవెన్ గేమింగ్ మీరు పర్ఫార్మెన్స్ పరంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కానీ iQOO Neo 10 మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. బట్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ అయితే ఏ ఫోన్ అక్కడ ఆ ప్రైస్ లో బెస్ట్ డివైస్ అయితే లేదు. లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తారనుకుంటే బెటర్ మీరు ఆప్టిన్ అయిపోండి యాపిల్ డివైజెస్ కి. ఐఫోన్స్ లో మీకు లైవ్ స్ట్రీమింగ్ బాగుంటుంది ఆండ్రాయిడ్ తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ఫెర్నో గేమింగ్ అడుగుతున్నారు, బ్రో ఈ BBD సేల్స్ లో నథింగ్ CMF Phone 2 Pro 15,000 రూపాయలకి వస్తుంది, Realme P4 కూడా 15,000కే వస్తుంది. ఏది బెస్ట్ ఈ రెండింట్లో? కెమెరా సెంట్రిక్ కావాలనుకుంటే టెలిఫోటో లెన్స్ ఉన్నాయి CMF Phone 2 Pro లో, ఆ ఫోన్ మీరు పిక్ చేసుకోవచ్చు. బట్ స్టీరియో స్పీకర్స్ రాదు, అది సింగిల్ స్పీకర్ తో వచ్చింది, అది కాంప్రమైజ్ అవుతారనుకుంటే CMF. లేదు నాకు కెమెరా కొంచెం కాంప్రమైజ్ అయినా పర్లా, ఓవరాల్ ఫోన్ బాగుండాలంటే Realme P4 తీసుకోండి. సో మీ ప్రయారిటీని బట్టి మీకు కెమెరాస్ కావాలా, ఆల్ రౌండర్ గా కావాలా? కెమెరాస్ అయితే CMF Phone 2 Pro, ఆల్ రౌండర్ అయితే Realme P4, ఆ 15,000 రూపాయల బడ్జెట్ లో. నెక్స్ట్ క్వశ్చన్ మనోహర్ అడుగుతున్నారు, iQOO Neo 10R సేల్స్ లో కొనడం వర్తా బ్రో? ఇందాక దీనికి ఆన్సర్ ఇచ్చినట్లున్నా, మీకు ఒకవేళ 22,000కి 8GB 256GB వస్తే Neo 10R మీరు పిక్ చేసుకోవచ్చు, మంచి డివైస్. ఒకవేళ 22,000 రూపాయల్లో వస్తే. నెక్స్ట్ క్వశ్చన్ ప్రకాష్ అడుగుతున్నారు, అన్న నేను బీటెక్ స్టూడెంట్, నాకు ఒక మంచి కెమెరా, వీడియోస్, UI, మోడరేట్ యూజేజ్ అండ్ 6 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉండేటట్టు ఒక మంచి కాంపాక్ట్ మొబైల్ చెప్పు. అండర్ 35,000 ఐ విల్ సజెస్ట్ 2 phones బ్రో. ఒకటి Oppo Reno 14, అక్కడ మీకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, ముఖ్యంగా వీడియోస్ పరంగా కూడా చాలా బాగుంటుంది, UI బాగుంటుంది, కలర్ వైస్ తో వస్తుంది, చాలా అప్గ్రేడ్ చేశారు. ఆల్మోస్ట్ మీకు Nord 5 ఇవన్నీ ఒకటే UI కింద ఉంటాయి, ఏదో పేర్లు వేరే తప్ప మిగతా అంతా సేమ్ ఉండిద్ది. బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది ఆ ఫోన్ లో. సో Reno 14 నేను మీకు సజెస్ట్ చేస్తా. రెండోది OnePlus నుంచి OnePlus Nord 5 కూడా మీరు తీసుకోవచ్చు. ఈ 2 phones నేను సజెస్ట్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సుబ్రహ్మణ్యం అడుగుతున్నారు, బ్రో ఈ సేల్ లో OnePlus Nord 4 తీసుకోవచ్చా? 1 year old కదా, తీసుకోవచ్చు బ్రో. OnePlus Nord 4 మీకు 25,000 రూపాయల లోపల వస్తే తీసుకోండి, వర్త్ ఫోనే. ఓల్డ్ జనరేషన్ ఫోన్ మనం తక్కువ అంచనా ఏమీ ఎక్కర్లేదు. పర్ఫార్మెన్స్ Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్ ఉండిద్ది, UFS 4.0 స్టోరేజ్ టైప్స్ ఉంటాయి, డిస్ప్లే కూడా 1.5K రెజల్యూషన్ డిస్ప్లే, 5500 mAh బ్యాటరీ, 100 వాట్ చార్జర్ వస్తుంది, NFC ఉంటుంది, ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది. ఈవెన్ అప్డేట్ పాలసీ కూడా 4+6 years అప్డేట్ పాలసీ ఉంటుంది, అంటే 3+5 years కింద మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మంచి ఫోన్ Nord 4 నేనైతే రికమెండ్ చేస్తాను, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్. ఈవెన్ బిల్డ్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండిద్ది, సో పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ ఇషాంత్ పట్నం అడుగుతున్నారు, అన్న లో పవర్ మోడ్ వల్ల కాన్స్ ఏమైనా ఉంటాయా? లో పవర్ మోడ్ వల్ల కాన్స్ ఏమి ఉండవు, ఇన్ఫాక్ట్ ఇంకా బెనిఫిట్ అవుతుంది. అంటే ఫోన్ ని కంప్లీట్ ఫుల్ పొటెన్షియల్ లో మనం యూస్ చేసుకోకుండా మోడరేట్ గా ఆప్టిమైజ్డ్ మేనర్ లో మనం యూస్ చేసుకుంటున్నట్టు లో పవర్ మోడ్ లో యూస్ చేసుకుంటుంటే బ్యాటరీ మీద కానివ్వండి, పర్ఫార్మెన్స్ మీద కానివ్వండి, ఈవెన్ ఆల్ కాంపోనెంట్స్ మీద ప్రెషర్ తక్కువే పడుతుంది. సో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ లో పవర్ మోడ్ వల్ల కాన్స్ అయితే ఏమి ఉండవు యాజ్ పర్ మై నాలెడ్జ్. నెక్స్ట్ క్వశ్చన్ సురేష్ కుమార్ అడుగుతున్నారు, బ్రో కంపెనీస్ కావాలనే అప్డేట్స్ లో కెమెరా క్వాలిటీ తగ్గించడం, బ్యాటరీ డ్రైన్ చేయడం, ఫోన్ ల్యాగ్ అవ్వడం, ఇవన్నీ ఇంటెన్షనల్ గానే చేస్తాయా వాళ్ళ అప్కమింగ్ మొబైల్ సేల్ పెంచుకోవడం కోసం? ఎందుకంటే నేను S24 Ultra మొబైల్ స్టార్టింగ్ లో ఉన్నంత కెమెరా క్వాలిటీ ఇప్పుడు లేదు. నేను డైరెక్ట్ గా బ్రాండ్స్ మీద బ్లేమ్ చేసే ముందు కెమెరా క్వాలిటీ తగ్గడానికి ఒక 2 మెయిన్ రీజన్స్ చెప్తాను, ఆ తర్వాత బ్రాండ్ మీద కూడా మనం కొంచెం వేసి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనం వేర్ అండ్ టేర్ అని ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫోన్ యూస్ చేస్తున్నా, టేబుల్ మీద ఇలా పెట్టేస్తాను, కెమెరా లెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెన్స్ మీద మనకు తెలియకుండా మైక్రో స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. అండ్ ఫోన్ లో మనం యూస్ చేసుకుంటున్నప్పుడు అండ్ పాకెట్స్ లో మనం యూస్ చేసుకుంటున్నప్పుడు రెగ్యులర్ డైలీ లైఫ్ లో అండ్ టెంపరేచర్స్ ని బేస్
స్పేస్ చేసుకుని డస్ట్ పార్టికల్స్ అన్నింటి వల్ల ఫోన్ మీరు సీల్డ్ బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఉన్నంత నీట్ గా కెమెరా లెన్స్ మనం డైలీ రెగ్యులర్ గా యూస్ చేసుకుంటున్నప్పుడు ఉండవు. సో లెన్స్ ఈ గ్లాస్ అవుటర్ పార్ట్ అండ్ లోపల కాంపోనెంట్స్ యూస్ చేయడం వల్ల వేర్ అండ్ టేర్ లో కొద్దిగా గ్రాడ్యువల్ గా పాడవుతూ ఉంటాయి. అంటే కంప్లీట్ గా కాదు, కొద్దిగా స్క్రాచెస్ పరంగా ఇంకోటి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా. వేర్ అండ్ టేర్ లో కొంచెం తగ్గుతూ ఉంటుంది క్వాలిటీ. సో అక్కడ అది క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వచ్చు. రెండు మనం ఇష్టం వచ్చినట్లు ఫోన్ ఇసురుతూ ఉంటాం. బెడ్ మీద కానివ్వండి, నేను నేల మీద అని చెప్పట్లా, బెడ్ మీద కానివ్వండి, పర్సన్ టు పర్సన్ క్యాచ్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, పొరపాటున ఫోన్స్ కింద పడినప్పుడు కానివ్వండి, లోపల కాంపోనెంట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. డిస్టర్బ్ అయినప్పుడు కూడా అవి డైరెక్ట్ ఇంపాక్ట్ చూపిస్తాయి కెమెరా అవుట్పుట్. సో ఈ రెండు రకాలుగా మనకు తెలియకుండా కెమెరా అవుట్పుట్ మీద కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇంకా బ్రాండ్స్ చేస్తాయంటే అఫ్ కోర్స్ చేస్తాయి, బ్రాండ్స్ పాటించే వన్ ఆఫ్ ద మెయిన్ స్ట్రాటజీ అది. బట్ రీసెంట్ ఫోన్స్ లో అట్లా చేయవు. ఫోన్ కొనిన తర్వాత మినిమం ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి అప్డేట్స్ లో డిగ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రతి డివైస్ కి చేస్తామని చెప్పట్లా, లేటెస్ట్ కాకుండా ఒక 3-4 సంవత్సరాల ఓల్డ్ ఫోన్స్ కి చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ అడుగుతున్నారు, అన్న మంచి ల్యాప్టాప్ ఫర్ స్టడీస్ కి లాగ్ అసలు అవ్వకూడదు, స్మూత్ గా ఉండాలి, అండర్ ఒక 60 to 70K. మీరు రెండు మెన్షన్ చేస్తారు, ఒకటి స్టడీస్ కోసం అని, రెండోది స్మూత్ గా ఉండాలి అని. అక్కడ వితౌట్ ఫర్దర్ ఆప్షన్ ఫ్లిప్కార్ట్ ఇప్పుడు సేల్స్ లో అరౌండ్ 60 to 65,000 లో మ్యాక్బుక్ M2 Air వస్తుంది. 8GB 512GB వేరియంట్ వస్తుంది. బ్లైండ్ గా తీసేసుకోండి, చాలా బటర్ స్మూత్ ఉండిద్ది. రెండు స్టడీస్ కి పెట్టింది పేరు మ్యాక్ బుక్స్. అందులో మీకు డిస్ప్లే క్వాలిటీ అండ్ ఐ కంఫర్ట్ మోడ్స్ ఎవ్రీథింగ్ సీమ్లెస్ ఉంటాయి. చదువుకోవడానికి అయితే మస్ట్ టేక్. మ్యాక్బుక్ ఎయిర్ M2 వాడాలి అంటే మళ్ళీ యాపిల్ ఇబ్బంది పడతామేమో మీరు అనుకుంటారేమో, ఇబ్బంది ఏమి ఉండదు, ప్రశాంతంగా యూస్ చేసుకోవచ్చు. మ్యాక్బుక్ M2 Air 60 to 65,000 లో వస్తుంది. ఆ ఫోన్ ఆ ల్యాప్టాప్ మీరు పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ హ్యాష్ ట్యాగ్ ఆస్కుతారు, iQOO Neo 10 ఓనర్షిప్ రివ్యూ మీద వచ్చింది నాకు. కెమెరా ఫాగ్ ఇష్యూస్ గురించి మాట్లాడలేదు, వై 2x జూమ్ వీడియోస్ బాగా రావట్లేదు అంటగా, రీబూట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? నేను iQOO Neo 10 పర్సనల్ గా కూడా యూస్ చేస్తున్నాను, నేను ఆ వీడియోలో కూడా చూపించా. మాకు ఇప్పుడు దాకా ఫాగ్ ఇష్యూస్ రాలేదు. రెండోది నేను అడిగినప్పుడు కూడా ఎవరికి ఫాగ్ ఇష్యూస్ వచ్చినట్లు రిపోర్ట్ చేయాలి. సో అందుకే మన ఓనర్షిప్ రివ్యూలో ఫాగ్ ఇష్యూస్ ఏం కనపడలేదు. వీడియోలో అయితే 2x జూమ్ లో ఆప్టికల్ వీడియోస్ దాంట్లో లేవు. అది ఒక గేమింగ్ సెంట్రిక్ ఫోన్. మీరు 2x జూమ్ లో వీడియోస్ తీసుకోవాలనుకుంటే కెమెరా సెంట్రిక్ ఫోన్ పిక్ చేసుకోండి. అక్కడ Vivo T4 Ultra నో Oppo Reno 14 తీసుకుంటే మీకు 2x జూమ్ వీడియోస్ బాగుంటాయి. ఇంకా ఈ రీబూట్ ఇష్యూస్ అంటారా, అసలు ఇప్పుడు దాకా వినలేదు. నాకు ఇప్పుడు దాకా అసలు అట్లాంటి కంప్లైంట్స్ కూడా ఏం రాలేదు. నెక్స్ట్ రూప్ సాయి అడుగుతున్నారు, అన్న ఈ దసరా సేల్స్ లో X200 Pro ఫోన్ కొనొచ్చా? దీని మీద డిస్కౌంట్ తో 70K లో వస్తుందా? మై పర్పస్ ఇస్ కెమెరా అండ్ వీడియో రికార్డింగ్ ఫర్ పోస్టింగ్ వీడియోస్ ఇన్ సోషల్ మీడియా, ప్లీజ్ రిప్లై. సి వన్ థింగ్, మీరు ఒకవేళ వీడియోసే మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే 70,000 లో iPhone 16 Pro తీసుకోండి, 70,000 కి వస్తుంది. మీరు అక్కడ Vivo X200 Pro వద్దు. X200 Pro లో ఫోటోస్ బాగా వస్తాయి, వీడియోస్ ఎప్పుడైనా ఐఫోన్. మీకు ఒకవేళ ఆండ్రాయిడ్ నుంచే కావాలనుకుంటే అప్పుడు తీసుకుంటే తప్ప, నేనైతే 70,000 లో వీడియోస్ కోసం X200 Pro రికమెండ్ చేయను. ఐఫోన్ బెస్ట్, వీడియోస్ ఎప్పుడైనా ఐఫోన్ లోనే బాగుంటాయి. ఫోటోస్ పరంగా అయితే Vivo. నెక్స్ట్ రామ్ అడుగుతున్నారు, 40 to 45K లోపు మంచి కెమెరా ఫోన్, టెలిఫోటో లెన్స్. నేను స్టిల్ ఫోటోగ్రఫీ కోసం అడుగుతున్నా, బ్యాటరీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. దీని మీద డెడికేటెడ్ రివ్యూ కూడా చేశా. Reno 14 Pro ఈసారి కెమెరాస్ దాంట్లో చాలా బాగా వచ్చినాయి. ఒకవేళ 45 లో X200 FE ఉంటే నేను X200 FE కూడా రికమెండ్ చేసామని, బట్ 55,000 రూపాయల వరకు వెళ్తుంది X200 FE. అక్కడ వర్త్ కాదు అసలు Vivo X200 FE. 55,000 లో నేను మాక్సిమం 50,000 పెట్టమని చెప్తా X200 FE కి. సో మీ క్వశ్చన్ ఆన్సర్ అయితే Reno 14 Pro నేను సజెస్ట్ చేసేది. అండ్ లాస్ట్ క్వశ్చన్ మురళీ కృష్ణ అడుగుతున్నారు, ప్లీజ్ రిప్లై. ఐఎమ్ ప్లానింగ్ టు బై Xiaomi 14 CV at 26,500. ఈజ్ ఇట్ గుడ్? ఐఎమ్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ కెమెరా ఎక్స్పీరియన్స్ 25,000. వీడియోస్ పరంగా నెంబర్ ఆఫ్ వీడియో రికార్డింగ్ మోడ్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ ఆ వీడియో రికార్డింగ్ మోడ్స్ అన్ని నేను యూస్ చేసుకుంటాను అనుకుంటే Xiaomi CV14 యూస్ చేయొచ్చు. నేను ఆ ఫోన్ యూస్ చేసి రివ్యూ కూడా చేశా. సో మంచి ఒపీనియన్ ఉంది ఆ ఫోన్ మీద నాకు. ఒకవేళ బ్యాటరీ మీకు సమస్య కాదు అనుకుంటే తీసుకోండి, ఎందుకంటే అది ఫుల్ వర్కింగ్ డే రాదు, బ్యాటరీ తక్కువ వస్తుంది. ఈవినింగ్ కి మీకు ఫుల్ ఛార్జ్ అయిపోవచ్చు. బ్యాటరీ కెమెరాస్ ఎక్కువ వాడితే నిలబడదు. సో బ్యాటరీ ఒకటి ఒక రోజుకి ఒక 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోగలనుకుంటే 25,000 లో మీరు Xiaomi 14 CV తీసుకోవచ్చు. ఓవరాల్ గా ఇక్కడతో క్వశ్చన్స్ అయిపోయినాయి ఈ వాటి Q&A ఎపిసోడ్ 5 కి. సో ఇది ఈ వాటి వీడియో, బట్ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్స్ ఈ వీక్ వచ్చినాయి. వీటికంటే ఇంకా బెస్ట్ అండ్ వాల్యుబుల్ క్వశ్చన్స్ నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కి కింద కామెంట్ సెక్షన్ లో షూట్ చేయండి. తెలుసుగా #AskTarun అని చెప్పనే హ్యాష్ ట్యాగ్ తో షూట్ చేయండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇదే Q&A సెషన్ ఎపిసోడ్ 6 తో మీ కమెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఈ లోపు కొత్తగా మన ఛానల్ కి వచ్చిన వాళ్ళు ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కింద హై పాయింట్స్ ఉంటే హైప్ చేయండి. సో ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్, జై హింద్.